వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఎడిటోరియల్ అనాలిసిస్ కు స్వాగతం. 21 జూలై 2024. సో ఈరోజు ఎడిటోరియల్స్ ఏం లేవు. సో ఓల్డ్ ఎడిటోరియల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎడిటోరియల్ ఏంటి అంటే ఆ, ముఖ్యంగా నేను మీకు ఇక్కడ హైలైట్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏంటంటే కొంత డిఫికల్ట్ వర్డ్స్ అన్నమాట. సో వీటికి నేను మీనింగ్స్ చెప్పడం జరుగుతుంది. ఆ, ముఖ్యంగా ఇది కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా ఒక బిల్ని తీసుకొని వచ్చింది. ఆ బిల్ ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్స్లో కూడా లోకల్ వారిని మీరు మ్యాక్సిమం తీసుకోవాలి అని చెప్పడమే ఆ బిల్ యొక్క ఉద్దేశం. దీనికి చాలా చాలా నెగటివిటీ, చాలా చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. సో ఆ బిల్ని కొంతకాలం విత్హెల్డ్ చేసింది. విత్హెల్డ్ అంటే కొంత నిలుపుదల చేసింది. సో దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అని ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ రాంగ్ హెడెడ్ పాలసీ. రాంగ్ హెడెడ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే ద ఐడియాస్ దట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్, అంటే ఆ సమయానికి తగ్గట్టుగా ఆలోచించే విధానం చేయకపోవడం అనేది రాంగ్ హెడెడ్. సో అలాంటి పాలసీనే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక తీసుకొని వచ్చింది. ద కర్ణాటక బిల్ ఆన్ రిజర్వింగ్ జాబ్స్ ఫర్ లోకల్స్ ఈజ్ అ సెల్ఫ్ డిఫీటింగ్. డిఫీటింగ్ అంటే మామూలుగా ఓడిపోవడం. సెల్ఫ్ డిఫీటింగ్ అంటే వాళ్ళని వాళ్ళే ఓడించుకోవడం, అంటే తెలిసి కూడా తప్పు చేయడం అనేది ఇక్కడ సారాంశం. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ అటెంప్ట్స్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ ఫర్ లోకల్ వర్కర్స్ హ్యావ్ బీన్ ప్రూవెన్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ బై కోర్ట్స్. కోర్ట్స్ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా, అది అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పటికీ కూడా లోకల్ వర్కర్స్కి జాబ్ ప్రొవైడ్ చేయాలి, సో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేసే అటెంప్ట్స్ మాత్రము గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక మానట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ద టెంప్టేషన్ టు ప్యాండర్ టు నేటివిస్ట్ సెంటిమెంట్స్ రిమైన్స్ అమాంగ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే లోకల్గా ఉండే సెంటిమెంట్స్ని రెచ్చగొట్టే విధానం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏ కేస్ ఇన్ పాయింట్ ఇస్ ద డ్రాఫ్ట్ Karnataka state employment of local candidates in the industries, factories, and other establishments bill 2024 cleared by the Congress government's cabinet but later temporarily withheld following an uproar from the industry heads and the trade bodies in Karnataka. సో ఇక్కడ Karnataka state employment of local candidates in the industries, factories, and other establishments bill 2024 అనే ఒక బిల్ని గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, అక్కడ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది ప్రజెంట్ కర్ణాటకలో. సో కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. ఆమోదించిన వెంటనే కొద్ది కాలానికే దాన్ని విత్హెల్డ్ చేసింది. విత్హెల్డ్ అంటే ఇందాక చెప్పాను నేను, నిలుపుదల చేసింది. అంటే అది అమలు కాకుండా నిలుపుదల చేసింది. ఎందుకు చేసింది? ఫాలోయింగ్ అండ్ అప్రోర్. యూపీ ఆర్ఓఏఆర్. అప్రోర్ అంటే మనకి ఏంటంటే అల్లరి, అంటే ఒక సమ్ నాయిసీ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ హెడ్స్ అండ్ ద ట్రేడ్ బాడీస్ ఇన్ కర్ణాటక. సో వ్యాపార దిగ్గజాల నుంచి ఒక తిరుగుబాటు చర్యలు రావడంతో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఈ యొక్క బిల్ని నిలుపుదల చేసింది. సో ఇందాక నేను చెప్పడం కాస్త మర్చిపోయాను. ప్యాండర్ మీనింగ్ ఏంటంటే వేరే వాళ్ళని వాళ్ళ యొక్క ఉచ్చులోకి లేదా వాళ్ళ యొక్క వ్యసనంలోకి లేదా వాళ్ళ యొక్క గొడవలోకి లాగడం ప్యాండర్ అంటారు. నేటివిస్ట్ అంటే ఏంటంటే లోకల్గా ఉండే పర్సన్, లోకల్గా యొక్క సమాచారం కానీ లోకల్ యొక్క సెంటిమెంట్స్ని కానీ తెలిసిన పర్సన్ నేటివిస్ట్ అనమాట అంట. సో లోకల్ పర్సన్ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద బిల్ ఎన్విసేజ్డ్, ఈఎన్విఐఎస్ఏజిఈడి, జిఈడి అంటే
ఎదుర్కోవడం. సో ద బిల్ envisages that industries and other establishments would appoint local candidates in 50% of the management positions, 70% of the non-management positions, and set stringent criteria for defining the local candidates. అయితే ఆ బిల్ ఏమని చెప్తోందంటే ఇండస్ట్రీస్లో మిగిలిన ఎస్టాబ్లిష్మెంట్స్లో లోకల్ క్యాండిడేట్స్ని అపాయింట్ చేసుకోండి. అది ఎలా అంటే మేనేజ్మెంట్ పొజిషన్స్లో 50%, నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో 70% మందిని లోకల్ వాళ్ళనే అపాయింట్ చేసుకోండి అని చెప్పి ఆ బిల్ వివరిస్తోంది. అది మాత్రమే కాకుండా లోకల్ క్యాండిడేట్స్ అనే ఒక మీనింగ్ ఉంటుంది కదా, అంటే ఈ ఈ వ్యక్తి లోకల్ క్యాండిడేట్, ఈ వ్యక్తి లోకల్ క్యాండిడేట్ కాదు అని చెప్పాలి అంటే కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. ఆ రూల్స్లో కూడా చాలా స్ట్రింజెంట్ క్రైటీరియా, స్ట్రింజెంట్ STRINGENT అంటే చాలా కఠినమైన నిర్ణయాన్ని క్రైటీరియా కూడా వాళ్ళు డిఫైన్ చేస్తున్నారంట. ఇలాంటి సిమిలర్ బిల్స్ వర్ పాస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2019, హర్యానా 2020 అండ్ జార్ఖండ్ 2023. సో 2019లో ఆంధ్రప్రదేశ్లోను, 2020లో హర్యానాలోను అండ్ 2023లో జార్ఖండ్లో కూడా ఇలాంటి బిల్సే పాస్ అవ్వడం జరిగింది. వైల్ కర్ణాటక added proficiency in Kannada as one of the criteria to define eligibility of a local candidate. అంటే లోకల్ క్యాండిడేట్గా వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలి అంటే కన్నడ కన్నడ భాషలో చాలా ప్రొఫిషియన్సీ అంటే ప్రావీణ్యం, ఎక్స్పర్ట్నెస్, ఖచ్చితంగా చాలా బాగా అనర్గళంగా ఆ కన్నడ భాష వచ్చి ఉండాలి అనే ఒక క్రైటీరియా, ఒక రూల్ని గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సెట్ చేసింది. ఆ రూల్స్లో ద హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్ లాస్ వర్ లార్జ్లీ బేస్డ్ ఆన్ ద రెసిడెన్సీ క్రైటీరియా. అంటే ఇంతకాలం పాటు ఆ యొక్క ప్లేస్లో ఉంటే సరిపోతుంది. ఏది హర్యానా బిల్లు, ఆంధ్రప్రదేశ్ బిల్స్ ప్రకారంగా వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా వాళ్ళు ఏమని సెట్ చేశారు రూల్స్ అంటే రెసిడెన్సీ క్రైటీరియా, అంటే ఎక్కువ కాలం పాటు ఈ ప్రదేశంలో ఉంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా వాళ్ళు కన్సిడర్ చేయబడతారు. ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు క్వాష్డ్, QUASHED, క్వాష్డ్ అంటే రద్దు చేయడం. హైకోర్టు క్వాష్డ్ ద హర్యానా యాక్ట్, అంటే హర్యానా యాక్ట్ని రద్దు చేసింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇన్ 2023, హోల్డింగ్ ఇట్ వయోలేటివ్ ఆఫ్ ఈక్వాలిటీ guaranteed under Article 14 and freedom under the Article 19 of the కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ప్రకారంగా ఈక్వాలిటీ అనేది లేదు అని చెప్పి ఇది వయోలేటివ్గా ఉంది. వయోలేటివ్ అంటే కింద నేను ఇవ్వడం జరిగింది చూడండి, వయోలేటివ్ VIOLATIVE. వయోలేటివ్ అంటే మనకు ఉల్లంఘన, అంటే మనం దాన్ని ఆ యొక్క రూల్ని బ్రేక్ చేయడం, ఉల్లంఘించడం అనమాట. సో అందుకని చెప్పి దాన్ని పూర్తిగా రద్దు చేసింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హర్యానా యాక్ట్ని. నెక్స్ట్, ఇట్ యాడెడ్ ద యాక్ట్ వెంట్ అగెయిన్స్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ దట్ స్టేట్స్ ఎనాక్టింగ్ సచ్ లాస్ కుడ్ సెటప్ ఆర్టిఫిషియల్ వాల్స్ త్రూ అవుట్ ద ఇండియా. సో ఇలాంటి యాక్ట్స్ ఏమవుతుంది అంటే ఇలాంటి అంటే హైకోర్టు ఇంకా ఏం చెప్పింది అంటే ఇట్ యాడెడ్ అన్నారు. ఇంకా ఏం చెప్పింది అంటే ఇలాంటి యాక్ట్స్ సిటిజన్స్ యొక్క రైట్స్ని పూర్తిగా వ్యతిరేకించడమే మాత్రమే కాకుండా మిగిలిన కంట్రీలో అంటే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, మిగిలిన రాష్ట్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ కాకుండా ఒక ఆర్టిఫిషియల్ గోడల్ని కట్టుకున్నట్టుంది అని అభిప్రాయపడింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు హర్యానా యాక్ట్ని రద్దు చేసే విషయంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసింది. ద ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఈజ్ స్టిల్ బీయింగ్ హర్డ్ ఇన్ ద కోర్ట్ అండ్ వైల్ ద జార్ఖండ్ బిల్ హ్యాస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్. అయితే జార్ఖండ్ బిల్ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క చట్టం మాత్రము ఇప్పటికీ కోర్టులో వాదనలు వినిపించుకుంటున్నారు. నెక్స్ట్, apart from the aforementioned reasons, the Karnataka bill is also violative, ఇందాక చెప్పాను కదా, ఉల్లంఘన of Article 16 subsection 3 that allows for reservation based on residence but
limits it to public employment and to be enforced only by a law made in parliament and not by a state legislature. సో ఈ యొక్క కర్ణాటక బిల్లు మామూలుగా వయోలేటివ్ అంటే ఎక్కువ మంది అపోజ్ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కూడా ఇది రూల్స్ని బ్రేక్ చేసింది. సో అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇలాంటి రూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి పార్లమెంట్లోనే వాళ్ళు రూల్ పాస్ అవ్వాలి, కానీ స్టేట్ లెజిస్లేచర్లో పాస్ అవుతే సరిపోదు అని ఇక్కడ చెప్తున్నారు. ద టెంప్టేషన్ ఫర్ ద Karnataka government to come up with bills that provide for reservation for locals and labor protectionism despite their proven unconstitutionality is perhaps motivated by the fact that there is a resentment among the resident workers. So resentment, RESENTMENT అంటే ఒక రకంగా పగ అని చెప్పుకోవచ్చు. సో దెర్ ఇస్ అ రిసెంట్మెంట్ అమాంగ్ ద రెసిడెంట్ వర్కర్స్ ఇన్ బెటర్ ఆఫ్ స్టేట్స్ దట్ దేర్ జాబ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ ఓవర్ బై ద మైగ్రెంట్ వర్కర్స్. సో ఈ బిల్ ఏం క్రియేట్ చేసింది అంటే ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్లకు ఒక భావన క్రియేట్ చేసింది. ఆ భావన ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి మా రాష్ట్రంకి వచ్చి వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల మా యొక్క మాకు రావాల్సిన జాబ్స్ రాలేకపోతున్నాయి అనే ఒక భావాన్ని క్రియేట్ చేసింది ఈ బిల్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ సో అమాంగ్ దోస్ ఆస్పైరింగ్ ఫర్ జాబ్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. సో ఎవరైతే ప్రైవేట్ రంగాల్లో ఉంటున్నారో వాళ్ళకు ముఖ్యంగా ఈ ఆలోచనతో ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. వైల్ సమ్ ఎంప్లాయర్స్ హ్యావ్ సాట్ టు ఎక్స్ప్లాయిట్ migrant workers to work for longer hours and at a lower pay without benefits or social protections without political support that is otherwise applicable to local workers. ఇక్కడ ఒక వర్డ్ ఎక్స్ప్లాయిట్, EXPLOIT అంటే దోపిడీ. So to exploit migrant workers to work for longer hours and lower pay without benefits or social protections or without political support that is otherwise available to local workers. So local గా పనిచేసే మైగ్రెంట్ వర్కర్స్ అంటే మైగ్రెంట్ అంటే మనకు వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎక్కువసేపు పని చేయించుకొని తక్కువ అమౌంట్ ఇవ్వడం కానీ సో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ కర్ణాటక ఈస్ కన్సర్న్ అబౌట్ దిస్ సెగ్మెంటేషన్ ఆఫ్ ద లేబర్ మార్కెట్ దట్ పిట్స్ ద మైగ్రెంట్ వర్కర్ అగెయిన్స్ట్ ద లోకల్స్ ఇట్ షుడ్ ఎన్ఫోర్స్ ద లేబర్ రైట్స్ యాజ్ ద ఫార్మర్ యాజ్ వెల్. అయితే ముందు లేబర్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండ్ బై కర్బింగ్ ద ఎక్స్ప్లాయిటివ్ ప్రాక్టీసెస్. కర్బింగ్, CURBING, కర్బింగ్ అంటే మనకు దాన్ని అరికట్టడం, దాన్ని లేకుండా చేయడం. సో దేన్ని టు ఎక్స్ప్లాయిటివ్ ద ప్రాక్టీసెస్ని ఎక్స్ప్లాయిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా అరికట్టచ్చు అని చెప్తున్నారు. ఇట్ కుడ్ క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ వర్కర్స్. సో అండ్ ప్రొటెక్షనిజం ఫర్ ద లోకల్ వర్క్ అండ్ ద parochialism ఈజ్ నాట్ ద ఆన్సర్. అయితే లోకల్ వర్కర్స్ని కాపాడుకోవాలి అండ్ ఇలాంటి పారోచియలిజం అంటే అవన్నీ ఏం చెప్పాలంటే మనకు క్లీన్ తెలుగు వర్డ్ వచ్చి సంకుచితత్వం అని చెప్పొచ్చు, లేదా ఇంగ్లీష్లో నారో మైండెడ్ అని చెప్పొచ్చు. నారో మైండెడ్ అంటే కేవలం ఒక విషయాన్ని గురించి ఆలోచించడం, మిగిలిన విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం. ఒక విషయం గురించి ఆలోచించి ఆ విషయాన్ని గురించే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, అంటే మిగిలిన వాటి గురించి పట్టించుకోకుండా. సో దాన్ని పారోచియలిజం అంటారు. అలాంటిది ఈ యొక్క సిచ్యువేషన్కు ఆన్సర్ కాదు అని ఈ ఎడిటోరియల్ చెప్తుంది. సో ఈ ఎడిటోరియల్ బేసికల్గా ఒక ఇన్ఫర్మేటివ్ ఎడిటోరియల్ తో పాటుగా ఒక అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అంటే ఆ యొక్క గవర్నమెంట్ని వాళ్ళు బాగుండాలి అంటే వాళ్ళు మంచిగా చేయాలి, ప్లస్ ఈ రంగాల్లో ప్రజెంట్ బాగాలేరు, దీన్నే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని చెప్తారు. సో ఆ సెగ్మెంట్లో ఉన్న ఎడిటోరియల్ ఇది. సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.